ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు, శుభములు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన మనం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ గారు మనకి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ దీపా సిస్టర్. పరిశుద్ర ప్రేమల దేవ, కృపల తండ్రి, దేవ యేసయ్యా, నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా. రజా పరిశుద్ర ఒక సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకు వందనములు తండ్రి. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడ దేవానికి వందనాలు ప్రభా. దేవా యేసయ్య, ఈ యొక్క సాయంత్రం కాలంలో ప్రభా ప్రార్థిస్తున్నక తండ్రి, నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. అదే రీతిగా తండ్రి, మా ప్రతి పాపము శాపము యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగిపోయింది ప్రభా. ఈ దినంలో మేము చేసిన తప్పిదములన్నింటినీ క్షమించండి ప్రభా. దేవా యేసు ప్రభా, అదే రీతిగా తండ్రి మరి యొక్క సమయంలో కూడా ప్రభా మరి ప్రార్థిస్తుండగా తండ్రి, ప్రతి బిడ్డని సన్నిధికి రావాలా ప్రభా. అందరినీ ప్రభా నీ యొక్క సన్నిధికి గాలం వేసుకొని లాక్కరండి ప్రభా. దేవా యేసు ప్రభా, ప్రతి వాళ్ళు కూడా ప్రభా ఆత్మీయంగా బలపడాలి, స్థిరపడాల ప్రభా. మరి నీ యొక్క నీతిని సువాత ప్రభా అనేకులకు ప్రకటించే బిడ్డలుగా తయారు కావాల ప్రభా. సాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. లోకంలో అంతా గలిబిలి ప్రభా, ఈ యొక్క గలిబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా నీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించుకొని ప్రభా నీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరుస్తున్న విధానం అన్నిటిని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవా యేసు ప్రభా, సహాయం చేయని ప్రభా. ప్రతి బిడ్డ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. దేవా యేసు ప్రభా, ఇలాంటి సహవాసం ఇచ్చిన ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు తండ్రి. దేవా యేసు ప్రభా, మరి మేమంతా కూడా ప్రభా ఈ యొక్క వాక్యానికి విధేయత కలిగి మేము నడుచుకున్నట్టు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా యేసయ్య, మా శరీరము ఎంతో బలహీనత కాబట్టి ప్రభా, ఈ యొక్క బలహీనత నుంచి ప్రభా మా శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను గద్దించి కొట్టివేసే ప్రభా, ఆత్మీయంగా మేము నడుచుకునేలాగా ప్రభా ఈ యొక్క మాటలు మేము విని నడుచుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. దేవా నీవే ఆత్మకార్యం జరిగించండి, ప్రతి బిడ్డని సన్నిధికి నడిపించండి. రాని బిడ్డలు ఉంటే నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా మహిమ పొందండి, వాక్య చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి దాంట్లో కూడా ప్రభా నీ యొక్క హస్తం తోడించే ప్రభా, ఆది అంతా మీరే తోడని నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. విమల స్థెరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల స్థెరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ ఏసమా రక్షణకర్త.
ప్రప్రథముడా మరి కడపటి వాడా మృతుడై ప్రప్రథముడా మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడా మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవధారం, జేకొనవే మా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవధారం, చేకొనవే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్తం. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మన మధ్యలో ఉన్న రేణుకా సిస్టర్ ఇప్పుడు మనకి దేవుని వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్ రేణుకా సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకుందాం. సూన్ తండ్రి యేసు ప్రభువా, నీకే వందనాలు రాజా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం తండ్రి. మహిమగల రాజ్యానికే వందనాలు రాజా. ప్రభా, ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభా, నీ వాక్య ద్వారా మాట్లాడండి తండ్రి. నా యేసు ప్రభా, నీకే వందనాలు రాజా. నీ వాక్యం చేత మాట్లాడి మా అందరినీ సరిచేసి నీ నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించి, నా ప్రభా నీకే వందనాలు రాజా. నిన్ను గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి, ప్రభా నీకే వందనాలు రాజా. ప్రతి బిడ్డను అభిషేకించి వాడుకొని, నా ప్రభా నువ్వు అద్భుత ఆశ్చర్యకరంగా ప్రతి బిడ్డను వాడుకోమని యేసు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథము 1:5 ఇక్కడ ఏమంటున్నాడు? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇక్కడ ఏం చెప్తాను? ఇక్కడ ఇర్మియా భక్తునితో ఏం చెప్తాను దేవుడు? గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. మనమందరము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగి తిని అంటాడు. దేవుడు మనల్ని తెలుసుకున్నాడు అన్నమాట. మనందరం ఈరోజు సేవకురాళ్ళై ఉన్నాం కాబట్టి, మనల్ని గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నువ్వు గర్భం నుండి నువ్వు జన్మనీయక ముందే నేను నిన్ను ఏర్పరచుకున్నా, నేను ప్రతిష్ఠించి తిని, నేను ప్రవక్తగా నియమించి తిని అని అంటుండు. అయితే మనల్ని అందరినీ దేవుడు ఏం చేసిందంట? మనల్ని ప్రతిష్ఠించిండు, జనములకు ప్రవక్తగా మనల్ని నియమించిండు. కాబట్టి మనం ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన కొరకు జీవిస్తూ అనేక బిడ్డలకు సువార్త ప్రకటించుచు మనం వస్తున్నాం. కాబట్టి మనము ధన్యులము. అయితే నిన్న ఒక జాలని ప్రే చేయడానికి వెళ్ళాము. అయితే చిన్న బాబు పుట్టాడు. ప్రే చేయమంటే ఇక నేను ఇదే వాక్యం మనసులో పెట్టుకొని ప్రార్థన చేసిన. చిన్న బాబు. అయితే నేను అనుకున్నాను, మేము ఎంతో దేవుని కనుదృష్టి మన మీద ఉన్నాక కూడా సైతాన్ ఏం చేసేది? మనం అన్యులమై ఉన్నాం కాబట్టి సైతాన్ ఏం చేస్తుందంటే దేవుని వైపు మనం పోకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటది సైతాన్. కొన్నిసార్లు ఏమంటది? యవ్వనంలో మనం దేవుని తెలుసుకోలేకపోతాం. కొన్నిసార్లు యవ్వనం మధ్య వయసు ఉన్నప్పుడు కొంచెం పెద్దగా అయిన తర్వాత మనం దేవుని వైపు మళ్ళుతాం. అది కూడా ఎట్లా మళ్ళుతాం అంటే
ఒక పాట ఉంటది, నలుదిక్కులు తిరిగి తిమ్మయ్యా, పలికొండలు చూచి తిమ్మయ్యా, ఆశపోతినయ్యా, నిరాశపోతినయ్యా. ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని వైపు మనం మళ్ళీ అప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతాం. అయితే నేను అక్కడ పోయి నేను ప్రార్థన ఇదే చేసిన, యేసు ప్రభా, ఈ చిన్న వయసు నుంచే ప్రభా ఈ బిడ్డని నువ్వు నీ కనుదృష్టి ఈ బిడ్డ మీద పెట్టు ప్రభా, ఈ బిడ్డను ప్రవక్తనిగా మార్చి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసేసి నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మనమందరం ఎంత దేవుని బిడ్డలం కాబట్టి, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలం కాబట్టి మనము ధన్యులం కాబట్టి ఇతరులు కూడా ధన్యులుగా ఉండేటట్టు మనము భారంగా ప్రార్థన చేయాల. ఇంకోటి చూసుకోండి బ్రదర్, కీర్తన 56 ఫస్ట్ బ్రదర్. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. ఇక్కడ ఏమంటుండో, దేవా, దావీద్ మహారాజు దేవుని దగ్గర మొర పెడుతుండో, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అయితే ఇక్కడ ఏమంటుండో, మనుషులు అంటే మనుషుల్లో సైతాన్ పనిచేస్తుంది, రోగం పనిచేస్తుంది, అన్ని పనిచేస్తుంది. అయితే అలాంటి సైతాన్ శక్తులు మనం మింగవలనని దినమల్లా మనకు ప్రతిరోజు పోరాటమే ఉన్నది. మన జీవితం మార్నింగ్ లేచి నుంచి మొత్తం నైట్ వరకు మనకు పోరాటమే ఉన్నది. ప్రతిరోజు పోరాడుకుంటా మనము మన వైపు దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఆయన పైన మనము జయం పొందుతాం, సైతాన్ మీద మనము జయం పొందుతున్నాం. ఇక్కడ ఏమంటుండో, దేవా నన్ను కరుణింపు, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అయితే దినమెల్లా సైతాన్ శక్తులు, రోగాలు, అప్పులు అన్ని మనల్ని పోరాడుచున్నది కాబట్టి మనం ఏం చేసినాం, దేవుని దగ్గర మొర పెడుతున్నాం. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో దావీద్ మహారాజుని ఎట్లా విడిపించిండో, దావీదు అనే భక్తుని ఎట్లా విడిపించిండో, మనల్ని కూడా దేవుడు దాంట్లో నుంచి అన్ని విడిపిస్తాడంట. ఇంకో దాంట్లోనే 3వ వచనం ఏమంటుందంటే, నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుదుని. కాబట్టి భయం మనకు సంభవించినప్పుడల్లా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, మనల్ని అయితే నాకు భయము సంభవించు దినంన నిన్ను ఆశ్రయించుచున్నాను. అయితే ఇక్కడ దావీదు మహారాజు ఏం చేసిండు, మనుషులు నన్ను బాధిస్తున్నారు, మృంగాలు అనుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేసినాం, నాకు భయము సంభవించు దినంన, ఇట్లాంటి భయం మనకు సంభవించిన దినంలో మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. కాబట్టి దేవుడు ప్రతి దాంట్లో నుంచి మనల్ని విడిపిస్తాడంట. అయితే ఇంకో వాక్యం చూసుకున్న తర్వాత సంఖ్యాకాండము 24:8-9, 24:8-9. దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించెను, గురిపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతడు తన శత్రువులు అయిన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహం వల్లే, ఆడు సింహం వల్లే అతడు కృంగి పండుకొనెను. అతని లేపువాడెవడు? నిన్ను దీవించేవాడు దీవింపబడును, నీ శపించేవాడు శపింపబడును. అయితే ఇక్కడ దేవుడు మనకు ఏమి ఇచ్చిందంట, ఆ యొక్క పవర్ ఇచ్చిందంట. ఐగుప్తులో నుండి దేవుడు మనకు కష్టంలో, బాధల్లో, ఐగుప్తులు అంటే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతోని మనం పోరాడుచున్నాం. కాబట్టి దాంట్లో నుంచి దేవుడు మనల్ని రప్పించుండు. అయితే అతడు తన శత్రువులైన జనులను భక్షించును, వారి ఎముకలను విరుచును, తన బాణములతో వారిని గుచ్చును. సింహం వల్లే, ఆడు సింహం వల్లే అతడు కృంగి పండుకొనను. మన శత్రువు మీద దేవుడు మనకు విజయం ఇచ్చి ఏం చేస్తాడంట, నిన్ను దీవించువాడు దీవింపబడును, నిన్ను శపించువాడు శపింపబడును. మనం దీవించుతారు ఎవరు? దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనల్ని శపిస్తాడు ఎవరు? సైతాన్. అయితే అట్లాంటి సైతాన్ శక్తులు మనల్ని శపిస్తే దేవుడు తగిన గుణపాఠము ఆ సైతాన్ శక్తుల్లో మనుషులకు నేర్పించి అలాంటి వాళ్ళను దేవుని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అందులో ఇర్మియా గ్రంథము
31:17 బ్రదర్. రాబో కాలం నందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవాకు. అయితే రాబో కాలంలో ఇప్పుడు దినాలు చెడ్డగున్నాయి కాబట్టి ఆ చెడ్డ కాలంలో దేవుడు ఏమంటుడు, రాబో కాలమందు నీకు మేలు కలుగునని నమ్మిక ఉన్నది. అయితే చెడ్డ దినాల్లో కూడా, కరువు కాలంలో కూడా, కష్టకాలంలో దేవుడు ఏమంటుండు, దేవుడు మనకు తప్పకుండా మేలు చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మనము వీల్లేదు. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా. మన పిల్లలు అంటే దేవుని బిడ్డలు కావచ్చు. మన పిల్లలు, మన సొంత పిల్లలు దేవుని బిడ్డలు కాబట్టి దేవుడు ఏం చేస్తుండో, తమ స్వదేశమునకు వచ్చే దీవించబడే దేశంకు దేవుడు తిరిగి నడిపిస్తాడంట. ఇంకో వాక్యం యెషయా 43:13 చూడండి. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపింపగలవాడెవడు లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయబడవారు ఎవరు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుంచి విడిపింపగలవాడెవడు లేడు. మనం ఏం చేస్తున్నామో మన దినములు దేవుని చేతిలో పెడుతున్నాం. మన దినములు ప్రతిరోజు దినము కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నామో ఆయన చేతిలో పెడుతున్నాం. కాబట్టి ఎందుకు నమ్మకమైన దేవుడు మనల్ని విడిపిస్తాడని మనం ఆయన చేతిలో పెడుతున్నాం. కాబట్టి ఆయన విడిపిస్తాడు, మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మనం గొప్ప కార్యం చేస్తున్న సమయంలో ఆ కార్యాన్ని ఎవరు ఎవరు ఆపగలరు? ఎవరికి లేదు అలాంటి శక్తి. ఆ ప్రభుకు తప్ప ఎవరికి అలాంటి శక్తి లేదు. కాబట్టి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు. కీర్తన 108:12-13. మనుషుల సహాయము వ్యర్థము, శత్రులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములను జరిగించదము. మా శత్రులను అణగదొక్కువాడు ఆయనే. ఇక్కడ ఏమంటుండు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ఇక్కడ ఏమంటుంది దావీదు మహారాజు, మనం నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని కూడా వాక్యం ఉంది. మనుషుల సహాయము వ్యర్థము. మనుషుల సహాయం ఈరోజు చేస్తానంటారు, రేపు మర్చిపోతారు. అయితే శత్రులను జయించుటకు నీవు మాకు సహాయం చేయమని దావీదు మహారాజు మొరపెడుతున్నట్టు మనం కూడా మొరపెట్టాల. దేవుని వలన మేము సూర్యకార్యములను జరిగించుదాము. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం మనతో ఉంటే మనం ఏం చేస్తాము, శత్రు సైన్యాన్ని కూల్చే అభిషేకం దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి మనం ఆయన మీద ఆనుకొని ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము కృంగిపోవడానికి వీల్లేదు. అందులో కొరింథీ రాసిన గ్రంథంలో మొదటి కొరింథీ 6:10-11 చదవండి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఇక్కడ ఏమంది, మనం కూడా దేవునిలో లేనప్పుడు కొన్ని దేవునికి విరోధమైన అలవాట్లతోటి మనం ఉండేవాళ్ళం. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నామో, దేవుని రాజ్యము అట్లా ఉన్నప్పుడు మనము ఆయన దేవుని రాజ్యంకు మనం వారసులు కాలేక ఉండే కొందరు. అలాంటి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసినాం. ఇక్కడ ఏమంటాడు, మీలో కొందరు అట్టివారు ఇంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు నీతిమంతులుగా తీర్చబడి. మనం ఏమన్నాము, దేవుని రాజ్యం, దేవునికి వారసులుగా ఉండుటకు మనం ఏం చేసినాము, ఈ దేవుని ఆశ్రయించినాం. కాబట్టి క్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై మనం ఇప్పుడు ఏమైనామంట, నీతిమంతులుగా తీర్చబడినం. దాంట్లోనే 14వ వచనంలో ఏమంటుండో, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. దేవుడు
ప్రభుని దేవుణ్ణి లేపిడు కాబట్టి మనల్ని కూడా ప్రతి బాధ నుంచి ప్రతి కష్టాల నుంచి తన శక్తి వల్ల లేపుతాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండాల. ఇంకా 19 ఏమంటుడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు. అయితే మనమందరము మన సొత్తు కాదు, మనమందరము దేవుని సొత్తు. కాబట్టి మన 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 దేహము దేవుని ఆలయంగా మనము చేసుకోవాలి. అయితే ఇక్కడ విలువెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మనం ఏం చేసినామో ఇక్కడ ఏమంటుండో, దేవుడు మనకు సిలువ మీద తన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాల, ఘనపరచాల. కాబట్టి మనం అట్లాంటి పని చేయాలి. కాబట్టి ఇక్కడ కొరింథీ సంఘంకు చెప్తున్నాడు అనమాట పౌలు. దాంట్లో తీతుకు రాసిన గ్రంథము 3:5-7, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మనకు నూతన స్వభావం కలగచేయుట ద్వారాను మనలను రక్షించెను. అందులో 7 ఏమంటున్నా, నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకు ఆయన పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనము నీతిమంతులుగా అనుసరించి నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక దేవుని యొక్క కనికరం ద్వారా మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకు ఉన్నది కాబట్టి మనం నూతన స్వభావము దేవుడు మనకు కలగజేసిన కాబట్టి మనం రక్షణ పొందినాం. అట్టి రక్షణను మనం ఏం చేయాలంటే నిత్య జీవమును గురించి, మనం పరలోక రాజ్యం గురించి నిరీక్షణ పెట్టుకొని దానికి వారసులగుటకు మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలా. యేసు ప్రభుని మన రక్షకుడుగా మనం చేసుకొని అనేక ఆత్మలను మనము రక్షణలో నడిపించాల. 1 కొరింథీ దాంట్లోనే 1 కొరింథీ 14:15, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఇక్కడ ఏమంటున్నాను, కాబట్టి మనం ఏం చేయాలా, ఆత్మతో ప్రార్థన చేయాలా, మనసుతో ప్రార్థన చేయాలా, ఆత్మతో పాడాలా, మనసుతో పాడాలా. ఇంకా దాంట్లో 19 ఏమంటుండంటే, ఆయనను సంఘంలో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ఇక్కడ ఏమంటుండు, మనము ఆత్మతో ప్రార్థన చేయాలా. 15 ఏమంటుండు, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయాలా, మనసుతో ప్రార్థన చేయాలా, ఆత్మతో పాడాలా, మనసుతో పాడాలా. దానికి తోడు ఇక్కడ ఏమంటుండు, ఆయనను సంఘంలో భాషలతో 10,000 మాటలు పలికినను. మనం సంఘంలో పరిశుద్ధాత్మ భాషలతోటి మనం మాట్లాడినాక తర్వాత మనం ఏం చేయాలా, పరిశుద్ధాత్మతోటి మాట్లాడాలా. ప్లస్ ఇతరులకు బోధించేటట్టు ఎట్లుండాలా, 5 మాటలు చెప్పినా కూడా వాళ్ళు దేవునిలో రావాలా, దేవుణ్ణి అంగీకరించాలా. అట్లా మనము వాళ్ళని దేవునిలోకి నడిపించాలా. 20 ఏమంటుంది, సహోదరుల్లా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. ఇక్కడ ఏమంటుండు, సహోదరులారా బుద్ధి విషయమై పసిపిల్లలు కాక మనం బుద్ధి విషయంలో పసిపిల్లల్లాగా ఉండాలా, దుష్టత్వం విషయంలో మనం శిష్యులుగా ఉండాలా. దుష్టత్వం అంటే మనకు తెలిసిందే, దుష్టత్వం అంటే సైతాన్ ఎన్నో దుష్టత్వము మనలో పెట్టి ఎన్నో రకరకాలుగా మనుషుల్ని వాడుకుంటుండు. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, దుష్టత్వం విషయంలో మనం శిష్యువుగా ఉండాలా, అంటే చిన్నపిల్లలాగా ఉండాలా, బుద్ధి విషయమై పెద్దవారై ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుండు. ఇంకోటి తీసుకొని బ్రదర్, 1 కొరింథీ మత్తయి 10:16, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వల్లే వివేకమును పావురం వల్లే నిష్కపటమై ఉండుడి. ఇక్కడ ఏమంటుండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపినట్లు
దేవుడు ఇక్కడ ఏం చేస్తుండంట, మనల్ని మనం గొర్రెలం కాబట్టి తోడేళ్ల మధ్యకు మనల్ని పంపుచున్నాడు. పంపినప్పుడు మనం ఎట్లు ఉండాలా? పాముల వలె వివేకమును, పావురం వలె నిష్కపటులై ఉండాలా. అయితే మనం సేవ చేసేటప్పుడు మనకు ఇది ముఖ్యం. మనం సేవ చేసేటప్పుడు మనకి ఇది ముఖ్యం కాబట్టి మనము అట్లా ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఆదికాండంలో 22:17, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుంటుడు. ఇప్పుడు మనమందరూ దేవుల్లో ఉన్నాం కాబట్టి మనల్ని దేవుడు ఏమంటుండో, ఆకాశ నక్షత్రం వల్లే మనల్ని పెడతాడంట. ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఇప్పుడు మనమందరము శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటున్నాం. ప్రతిరోజు కొన్ని ఆత్మలన్నా మనము సైతాన్ చేతుల నుంచి విడిపించి వాళ్ళని స్వాధీనం చేసుకొని మనం వాళ్ళని కూడా ఆకాశ నక్షత్రం వల్లే మనం తీర్చిదిద్దుతున్నాం. ఎందుకంటే దేవుడు మనకు అభిషేకం ఇచ్చిండు, దేవుడు మనల్ని అట్లా వాడుకుంటుండు కాబట్టి ఇంకా ఆ సేవ మనం విస్తరింపులో రావాలని ప్రార్థన చేయాలి. ఇంకోటి చూడండి, రోమా 6:12, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనన్న మీ శరీరము పాపమును ఏలనీయకుడి. అయితేనే శరీర దురాశలు ఇక మనకు తెలుసు కదా. నేనైతే ప్రార్థన చేసేటప్పుడు అంట, ప్రభా నాలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మమైన ఆశను కుట్టివేయండి. ఈ సైతాన్ ఏం చేస్తుందంటే మన శరీరాలకు ఆశలు కలగజేస్తుంది. ఆశలు కలగజేసి చావుకు, అంటే ఆశలు తీరకపోతే మనలో నిరాశ వస్తుంది. నిరాశ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, కొన్నిసార్లు దేవుని నుంచి తొలగిపోతాం. కాబట్టి అట్లా జరగకుండా ఇక్కడ ఏమంటుండు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును మనము ఏలనీయొద్దని ఇక్కడ ప్రభు చెప్తుండు. ఇక్కడ ఇంకోటి ఏషియా 43:4 చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి, నేను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నావు, నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి. మనం ఏం చేయాలా? దేవుని దృష్టికి ప్రియుడై ఉండాలంటే ఆయనకి ఇష్టమైన పనులు మనం చేయాలా. ఆయనకు చెప్పిన పనులు మనం చేయాలా. కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఆయన చెప్పిన పనులు మనము చేయాల. అప్పుడు దేవునికి మనం ఏమంతా గనురాలం అవుతాము. నేను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను ఇచ్చేదను. మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు మనుషులను అప్పగిస్తాడు, అనేక నశించిపోతున్న ఆత్మలను అప్పగిస్తాడు. కాబట్టి మనము ఆ దేవుని మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనము జీవించాల. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం దేవుని చిత్తానికి లోబడి ఉండం, మనుషుల చిత్తానికి లోబడి ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగలేదు అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, ఏమేమి తినాలా ఏమేమి తినొద్దు అంటే అన్ని శ్రద్ధగా వింటాం. మనం అన్ని శ్రద్ధగా విని డాక్టర్ చెప్పిన మాట పాటిస్తాం. ఆయన ఎట్లా చెప్తాడో మనం అట్లా వింటాం. ఆయన ఏది తినొద్దు అంటాడో అది తినం, ఏ టాబ్లెట్ వేసుకోవాలంటే అది వేసుకుంటాం. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మనం వేసుకుంటాం, ఎందుకు మనం బాగా కావాలని. కానీ ఇక్కడ దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడంటే కొన్ని ఇస్తున్నాడు, కొన్ని మనకు నిబంధనలను మనకు చూపిస్తున్నాడు. మనం ఎట్లా ఉండాలా ఎట్లా ఉండకూడదని మనకు చూపిస్తున్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మనం నడిస్తే డాక్టర్ ఇచ్చిన మందులతో మనం ఎట్లా మంచిగా అవుతామో, దేవుడు చెప్పిన వాక్యం ద్వారా మనం అట్లా నడుచుకుంటే దేవుడు మనం ఏం చేస్తాం, మనల్ని మనుషులు పట్టే జాలరుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడంట. ఇంకోటి 2 సామెలు 7:11 చూడండి, 7:11, నీ శత్రుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునది ఏమనగా నీకు సంతానము
కలుగజేస్తే ఇక్కడ ఏమంటుండు, శత్రుల మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తుండంట. దేవుడు మనకు విజయాన్ని ఇస్తుండు, శత్రుల గవిని కూడా స్వాధీనపరుచుకునే అభిషేకం మనందరికీ ఇస్తుండు. కాబట్టి ముఖ్యంగా మనం సేవలో వాడబడాలా, ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలా. దేవుడు చెప్పిన మాటకు మనం కుడికి కానీ ఎడమకు కానీ తిరగడానికి వీల్లేదు. ఇక్కడ ఇంకోటి ఏమంటుండంటే ఏషియాలో 59:1 ఏమంటుండంటే, ఏషియా 59:1 రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డంగా ఉన్నది. ఇక్కడ ఏమంటుండో ఏషియా ద్వారా ఏమంటుండో, దేవుడు మనల్ని రక్షింపకుండా ఆయన చెయ్యి కుర్చ కాలేదు, మనం చేసే ప్రార్థన వినకుండడానికి ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములో మీకును దేవునికిని అడ్డముగా ఉన్నది అని అంటుండు. అయితే ఇక్కడ ఏమంటుండో, మనము ఆ అడ్డమైన గోడని తొలగించుకోవాలా. మనకు తెలియదు, మనం చేసేది మనకు తెలియదు, కానీ దేవునికి బాగా తెలుసు. దాంట్లోనే జఫన్యాల 3 అధ్యాయము 13-14 ఏమంటుంది చూడు, ఇజ్రాయేల్లో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధమాడరు, కపటములాడరు, నాలుక వారి నోట నుండదు, వారి ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు. ఇక్కడ ఏమంటుండో, ఇజ్రాయేలు మిగిలిన వారు అంటే పరిశుద్ధమైన గుంపు ఏం చేయరంట, పాపం చేయరంట, అబద్ధం ఆడరంట, కపటము నాలుక వారి నోట ఉండదు, వారికి ఎవరు భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు. అయితే ఇక్కడ దీని విషయంలో ఏమంటుండు, ఒక చిన్న గుంపు, పరిశుద్ధమైన గుంపు, వాళ్ళు ఏం చేస్తారని అబద్ధం ఆడరంట. అబద్ధం ఆడకుండా ఉండడానికి, కపటం నాలిక ఉండకుండా ఉండడానికి సైతాను మనల్ని వదులుతాడా? సైతాను వదలడు. సైతాను మనతోనే ఉంటాడు. సైతాను మనతోనే ఉండి పాపం ఎప్పుడు చేపియాలా, అవతోనే పాపం చేపించి దేవుని మహిమ కోల్పోయినాం. ఇక్కడ పరిశుద్ధంగా ఉన్నా కూడా ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధం ఆడరు. అయితే సైతాను మనల్ని ఎప్పుడు పాపంలో పడేయాలా అని చూస్తుంటది. అయితే ఇక్కడ మనం యోసేపు కూడా ఏం చేసిండు, పాపం చేయనికి ఫరో దగ్గర నుంచి పారిపోయిండు. పాపం అనేది ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేసిండు, ఫరో దగ్గర నుంచి అక్కడ నుంచి ఆయన పారిపోయిండు. అట్లనే మనకు ఆ పాపం అనేది, అబద్ధం అనేది, ఆ యొక్క గోడ అనేది, ఆ పాపం అనే గోడ అనేది, అబద్ధం అనేది మనకి ఎదురు వస్తే మనం ఏం చేయాలా, పారిపోవాలంటే మన పరిశుద్ధమైన గుంపులో ఉంటేనే ఆ పని జరుగుతుంది. అప్పుడే మనం ఈ పాపము చెయ్యము, అబద్ధం ఆడము, కపటము, ఎలాంటి పాపం మనం చేయకుండా ఉంటాం. పాపం అనేది సైతాన్ మనల్ని ఏల్తూనే ఉంటది, అబద్ధం అనేది ఏల్తూనే ఉంటది. కాబట్టి మనము దాని నుంచి పారిపోవాలా. మనం పారిపోవాలంటే నిత్యము మనం దేవునిలో ఉండాలా, దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవాలా, ఆయన కొరకు మనం జీవించాలా, ఆయన వాక్యానుసారంగా మనం నడిస్తే అప్పుడు మనం ఏం చేస్తామో, ఆ పాపం అనేది మనకు తగిలినా, ఏది తలిగినా, కపటం అనేది తలిగినా, ఏది దోషం అనేది మనకు తలిగినా కూడా అది మనకు దేవుడు పరిశుద్ధాత్మ మనకు చూపిస్తాడు. కాబట్టి దాని నుంచి మనం పారిపోతే ఆ పరిశుద్ధమైన గుంపులో మనము దేవుని కొరకు వాడబట్టు ఆయన కొరకు మనము జీవిస్తాము. ఇంకా దాంట్లోనే 1 సామ్యుయేల్లో 12:24 చూడండి, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేశానో అది మీరు తలుచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకం. ఇక్కడ ఏమంటున్నాను, ఆయన మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసిండు. ప్రతిరోజు దేవుడు మనకు ఒక గొప్ప కార్యము చేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కొరకు జీవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, ఆయన ఎందు భయభక్తులు కలిగి పాపం విడిచి నిష్కపటమైన మనసు ఉండకుండా మనం ఏం చేయాలి, నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించాల. ఇక్కడ ఏమంటున్నాం, మనము పూర్ణ హృదయంతో ఆయనని సేవించాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో ప్రతిరోజు గొప్ప కార్యాలు చేస్తాడు. సామెత గ్రంథం 20:2 20:1
ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును గాని దాని వశం వారందరూ జ్ఞానం లేని వారు. ఇక్కడ ఏమంటుండో, కొంతమంది చెడు అలవాట్లకు ఉంటారు కాబట్టి, వాళ్ళు జ్ఞానం లేని వారై ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనము భారంతో ప్రార్థన చేయాల. వాళ్ళ గురించి మనం భారంతో ప్రార్థన చేస్తే దేవుడు మన మొరను వింటాడు, మళ్ళీ వాళ్ళకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకోటి కీర్తన 97:11, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం నీతిమంతులుగా ఉన్నాం కాబట్టి, మనం చిన్న గుంపులో ఉన్నాం కాబట్టి, మనం పాపంలో పడకుండా, పాపం మన దగ్గరకు వచ్చి మనం కదిపినా కూడా మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తున్నాము, పారిపోతున్నాం. కాబట్టి దేవుడు ఏం చేస్తుండో, మన జీవితంలో వెలుగుని ప్రసాదిస్తుండో. మనం యథార్థంగా ఉన్నాం కాబట్టి మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు విజయం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. మనం ఎక్కడ దేవుని వాక్యం అనేది మనం విత్తుతామో అక్కడ ఫలించే వృక్షంగా ఫలింపు మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి అట్లా ఇతరులు మారి మన దేవునిలో వస్తే మనకు ఆనందము, దేవుడు పట్టజాలంత ఆనందం మనకు ఇస్తాడు. కాబట్టి మనం అట్లాంటి చిన్న గుంపులో ఉన్నాం కాబట్టి మనం పాపంలో ఉండకుండా దేవుని యొక్క సహాయం చేత ప్రతి దాంట్లో మనకు విజయం ఇచ్చి దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన స్తోత్రం తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు రజా, నీ వాక్యం చేత మాట్లాడినావు తండ్రి. నా ప్రభా నీకే వందనాలు రజా, ఈ వాక్యం ఫలింపజేయుటకు నువ్వు సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ రవి బ్రదర్. మీరు అంశాల గురించి ప్రార్థించండి. ఓకే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులకు తండ్రి, కృపామయ, జీవం గల దేవ యేసు ప్రభా నీకెంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా నీకే స్తుతులు స్తోత్రమైన నా దేవా, నా ప్రభా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నందుక నీకెంతో వందాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ఆదరించిన ప్రభా నీకెంతో వందాలు అర్పించుకుంటున్నాం నాయన. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు, మహా తేజస్సు, మహేశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగును కాక. హల్లెలూయా. నా దేవ, నా ప్రభా మీ కృపలో మరోసారి నైనా ప్రార్థన మీ సన్నిధి మేము తీసుకొస్తుండగా ప్రభా మీరు మాట్లాడమని ప్రాదిష్టమైన మీకు ఆత్మకార్యం జరిగించండి. నా దేవ, మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలందరూ ప్రభా రక్షణ పొందాల ప్రభా మా దేశ రక్షణ కొరకు మేము ప్రాదిష్టమైన మా దేశంలో వాళ్ళందరూ ప్రభావ రక్షణ పొందాలా, ఒక ఆత్మ కూడా నశించిపోద్దు ప్రభావ, ప్రతి ఒక్క రక్షణ పొందాలా సహాయపడమని ప్రాదిష్టమైన. ఆ రీతిగా ప్రభావ నా తండ్రి ఎక్కడైతే ప్రభావ సువార్త ప్రకటించబడలేదో ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడాలా, ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షింపబడాలని మీ కృప దయచేయండి అయినా. ఆ రీతిగా ప్రభావ పడిపోయిన సేవకుల గురించి మేము ప్రాదిష్టమైన, ఒకప్పుడు వెలిగింపబడ్డ వాళ్ళు తిరిగి ప్రభావ ఈ చివరి అంత్య దినాలలో ప్రభావ తిరిగినైనా మీ యొక్క సన్నిధిలోకి వచ్చి అయినా మీ కొరకు రోషం కలిగి జీవించాలని సహాయపడండి. ఈ రాతి కలసంలో ప్రతి బిడ్డ మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభావ. నైనా యేసయ్యా నా తన్ని తిరిగి ప్రభావ మీ సన్నిధిలో నిలబెట్టండి. మీ కొరకు గొప్ప సాక్షులుగా ఆ బిడ్డలు నిలబెట్టుకొని మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన. మీ సేవలో నైనా సువార్తలో మళ్ళా అయినా ఇంకొక అవకాశం ఇచ్చామని నడిపించి ఓ ప్రభావ సహాయపడమని ప్రాదిష్టం. ఆ రీతిగా ప్రభావ బ్లెస్సెస్ సిస్టర్ నుంచి మేము ప్రాదిష్టమైన బ్లెస్సెస్ సిస్టర్ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ కంటి చూపు ఓ ప్రభావ సంపూర్ణంగా వచ్చేలాగా మీ కృప ఇచ్చేయండి. కలువరి శిలనైనా మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ. ప్రతి కంటి చూపులో ప్రభావ ఆ గుడ్డితనం ఎత్తిన ప్రతి దురాత్మలను యేసుక్రీస్తున్నాము గద్దిస్తున్నాం, విడిచిపెట్టి వెళ్ళిపోయి నీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ. ఆ కంటి చూపు మీరు తాకండి ప్రభావ, సంపూర్ణంగా ఒక చూపు మీరు అనుగ్రహించండి, స్వస్థపరచండి ప్రభావ. నా దేవ నా తండ్రి మీరు పొందిన గాయాలలో స్వస్థత ఉంది ప్రభావ. ఆ బిడ్డ పూర్ణ స్వస్థ అనుగ్రహించి ఆ కుటుంబంతో రక్షణ పొందాలా. ఆ బిడ్డ ప్రభావ మీ సేవ చేయాల ప్రభావ, అనేకులు సువార్త ప్రకటించాలైనా మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. కుటుంబంతో రక్షణ పొందాలైనా సహాయపడండి అయినా. ఆ రీతిగా ప్రభావ దక్ష గురించి మేము ప్రార్థిష్టమైన దేవ బాబు గురించి మేము ప్రార్థిష్టం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయినా. నా తండ్రి అక్కడ ఇన్సులిన్స్ బాడీలో రిలీజ్ కావాలా ప్రభావ, అక్కడ షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ప్రభావ. నా తండ్రి ఆ ఇన్సులిన్స్ రిలీజ్ చేయకుండా ఆటంకపోతున్న ప్రతి చీకటి దురాత్మలను యేసుక్రీస్తులో గద్దిస్తున్నాం, విడిచిపెట్టి వెళ్ళిపో సైతాన్ని నీకు ఆజ్ఞాపిస్తున్నాం ప్రభావ. బిడ్డ సంపూర్ణ స్వస్థ అనుగ్రహించండి ప్రభావ. ఆ బాడీలో ఇన్సులిన్స్ రిలీజ్ కావాలా, ఆ షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ కావాలా తండ్రి. మీరే స్వస్థపరిచి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ
నైనా కుటుంబంతో రక్షణ పొందాలని మీకు కృప దయచేయండి. నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థిష్టమైన ఈ లోకంలో ఎంతో మంది ప్రభావ నా తండ్రి నశించిపోతున్నారు ప్రభావ, రక్షణ మార్గంలో లేకుండా చనిపోతున్నారు. అయినా ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ నైనా ఎంతో మంది రకరకాల రోగాలతోని ప్రభావ నైనా సమస్యలతో ఎంతో మంది ప్రభావ నశించిపోతున్నారు. నైనా అప్పుడేళ్ళందరినీ ప్రభావ మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నాం ప్రభావ. నైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా మీ కనికరం మా బిడ్డలపై చూపించినైనా ఒక ఆత్మ కూడా నశించిపోకుండా ప్రభావ ప్రతిదానికి ప్రభావ పరిష్కారం వాళ్ళు ఓ ప్రభావ చూసేలాగా నైనా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తాం. అలాంటి వాళ్ళ ప్రభావ ఆదరించేలాగా ప్రభావ నైనా సువార్త ప్రకటించేలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. గొప్ప దేవ ఒక ఆత్మగా నశించిపోతు ప్రభావ ప్రతి ఒక్కరి కొరకు ప్రభావ మీకు రక్తాన్ని కాచిన సెలువు మీద ప్రభావ. కాబట్టి నైనా ఎవరు కూడా నశించిపోకుండా ప్రభావ ప్రతి ఒక్కరు రక్షణ పొందేలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ హాస్పిటల్ ఉన్న వాళ్ళ రోగులు ఎంతో మంది రోగాలతో బాధపడుతున్నారైనా ప్రతి హాస్పిటల్స్ గురించి మేము ప్రార్థిస్తాం. ప్రతి హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్క రోగాలను ఓ ప్రభావాన్ని రకరకాల రోగాలతో బాధపడుతున్నారైనా ప్రతి ఒక్క బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఆటంకపరుస్తున్న దురాత్మ ప్రతి చీకటి శక్తులు మీరు గద్దించండి ప్రభావ. ప్రతి హాస్పిటల్స్ లో ఉన్న ప్రతి రోగులు యేసుక్రీస్తు స్వస్థత పొంది డిశ్చార్జ్ అవును గాక ప్రభావ. మీరే సహాయపడండి అయినా ఆత్మకార్యం జరిగించండి. ప్రతి బిడ్డ మీరు స్వస్థపరచండి ప్రభావ. వారి పాపంలో క్షమించండి, వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించి ఆ బిడ్డలకు రక్షణ మార్గం దయచేయమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ నా దేవ నా తండ్రి ప్రతి సంఘం ప్రభావ నైనా శిష్యులను తయారు చేయాల ప్రభావ. ప్రతి సంఘం ఈ చివరి దినాల్లో ప్రభావ నైనా యేసయ్య నా తండ్రి అనేకులు సేవకులు తయారు చేయలాగానే మీ కృప దయచేయనైనా. పరిశుద్ధులకు తండ్రి యేసయ్య ప్రతి ఒక్క బిడ్డ నూతనంగా మీరు అభిషేకించి మీకు మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. పరిశుధాత్మ అభిషేకం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించినైనా నా దేవాన్ని నా తండ్రి నీకు ఎంతో వందాలు ప్రభావ. ఆ రీతిగా ప్రభావ కేవీపీఎంలో ఉన్న సేవకులు ఉన్న అందరి గురించి మేము ప్రార్థిస్తాం. వ్యక్తిగతంగా ప్రభావ నైనా ప్రతి బిడ్డలు మీరు దర్శించి మీరు బలపరచండి. నైనా యేసయ్య మీకు సువార్తను అనేకులు ప్రకటించాలా ప్రభావ. అయినా ఇంకా ఎక్కడ ప్రాంతాల్లో ప్రభావ ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలా, కొత్త స్థలాలకు వెళ్ళాలా ప్రభావ. మీరే సహాయపడమని ప్రార్థిష్టం. మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిష్టమైన సమస్త జనులకు ప్రభావ సువార్త ప్రకటించేలాగానే మీ కృప దయచేయండి. ఆ రీతిగా ప్రభావ విజ్ఞాపన ప్రార్థన ప్రతి ఒక్కరు ప్రభావ విజ్ఞాపన ప్రార్థన చేయాలా ప్రభావ. అనేక ఆత్మల కొరకు ప్రభావ నా తండ్రి యేసయ్య నా తండ్రి ప్రార్థనలు మేము పోరాడాలా. నశించిపోతున్న ఆత్మల కొరకు మేము కన్నీరు విడిచి ప్రార్థించాలా. అలాంటి కన్నీటి ప్రార్థనలు మాకు నేర్పించమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ నా తండ్రి అలాంటి ప్రసవ వేదన మీరు మాకు దయచేయమని ప్రార్థిష్టమైన విజ్ఞాపనతో ప్రతి ఒక్కరిని మీ సన్నిలో ఓ ప్రభావ విజ్ఞాపన ప్రార్థన మేము చేయాలా ప్రభావ. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థించాలా. ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారి ఓ ప్రభావ నిలకడగా ఉండాలని ప్రభావ. ప్రతి ఒక్కరు ప్రభావ మీ సత్యంలో నిలబడి సత్యాన్ని గ్రహించి స్వీకరించి ప్రభావ దాని ప్రకారంగా నడుచుకొని అనేకులు ప్రకటించేలాగిన ప్రతి ఒక్క బిడ్డనైనా సంపూర్ణంగా తయారు చేయబడలాగిన మీ కృప దయచేయలేనా. నాదే మా రీతి మేమందరం ప్రభావ కలిసి ప్రార్థించేలాగిన సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన మేము చేయాలా ప్రభావ. అలాంటి ప్రార్థన జీవితం ప్రభావ ప్రతి బిడ కలిగి ఉండేలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ సంతానం లేని వారి గురించి మేము ప్రార్థిష్టమైనా ఎంతవరకైతే సంతానం లేదో ప్రభావ గర్భఫలం మీరు ఇచ్చే బహుమానంనైనా ప్రభావ ఒక బహుమానం ప్రభావ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. ఎవరికైతే సంతానం లేదో ప్రతి ఒక్క బిడ్డకి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాళ్ళ గర్భఫలం ఫలించను గాక. నా దేవ మీరే సహాయపడండి అయినా నా తండ్రి మీ ఆత్మకార్యం జరిగించండి. ప్రతి బిడ మీరు దర్శించండి ప్రభావ. ప్రతి గర్భాన్ని మీరు తెరవండి ప్రభావ. నైనా ప్రతి ఒక్కరు ప్రభావ మీ బహుమానం పొందుకొని మీ మహిమార్థమై ఆ బిడ్డలు పెంచబడలాగానే మీ కృప దయచేయండి అయినా. గొప్ప దేవాల హృదయవాంఛ మీరు తీర్చమని ప్రార్థిష్టం. మీ కృపలో వాళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. ఆ రీతిగా ప్రభావ నైనా నిరుద్యోగులు ఉన్న ప్రభావ ఎంతోమంది ప్రభావ ఉద్యోగం లేక ప్రభావ పని పాటలు లేక ప్రభావ ఎంతో మంది ప్రభావ బాధపడుతున్నారైనా కుటుంబ పోషణ లేకుండా ఎంతో మంది ప్రభావ పనితో ఎంతో బాధపడుతున్నారైనా వీళ్ళందరి గురించి ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరికి ప్రభావ ఉద్యోగం ప్రతి ఒక్కరికి పనులు మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టమైన నా దేవ మీ కనికరం చూపించమని ప్రార్థిష్టం. ఆర్థిక స్థితిలో ప్రభావ వాళ్ళు లేవనెత్తమని ప్రార్థిష్టమైన ప్రతి అవసరత మీ మహిమలో తీర్చమని ప్రార్థిష్టం. ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభావ ప్రతి దశలోనైనా నేను మహింపరచాలని మీకు కృప దయచేయమని ప్రార్థిష్టం. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు అనుగ్రహించండి. ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో ఉద్యోగాలు పోకుండా ప్రభావ వాటిలో స్థిరంగా ఉండాలని మీకు కృప దయచేయమని ప్రార్థిస్తాం. ఆ రీతిగా ప్రభావ అయినా వివాహం గురించి మేము ప్రార్థిష్టం. అయినా ఎవరైతే ప్రభావ వివాహం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ప్రభావ వివాహం జరగాల ప్రభావ. అయినా వివాహం అన్ని విషయంలో ఘనమైంది ప్రభావ. ఆ ఘనమైన కార్యం ప్రభావ ప్రతి ఒక్క జీవితాల్లో ఆ సమయంలో జరుగులాగా మీకు కృప దయచేయండి. ఎలాంటి మానవ తలంపులు ఉపయోగించి ప్రభావ ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిష్టమైన ప్రతి ఒక్కరు వివాహం విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ. ఆలస్యం కాకుండా ప్రభావ వాళ్ళ జీవితాలు త్వరగా సెటిల్ కావాలా, మీ పనులు నిమగ్నం కావాలా ప్రభావ. నా తన్ని ఆ రీతి మీరు సహాయపడమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ ఎవరైతే వివాహాలు చేసుకుని ప్రభావ విడిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రభావ ఆ బిడ్డల గురించి కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళందరూ ప్రభావ తిరిగి వాళ్ళ జీవితాలు కట్టబడలాగిన ప్రభావ మీ అందరి స్థిరమైన మనసు కలిగి ఓ ప్రభావ ఏకహృదయం ఏకాత్మ కలిగి ప్రభావ
కలిసిమెలిసి భార్య భర్తలు కలిసినైనా మీ సేవ పరిచర్యలో ముందుకు పోలాగానే మీ కృప దయచేయండి. ఎవరైతే విడిపోయిన వాళ్ళు ఉన్నారో ప్రభావ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించి ప్రతి ఒక్కరు ప్రభావ నా తండ్రి వాళ్ళ జీవితాలు తిరిగి ప్రభావ కట్టబడలాగానే మీ కృప దయచేయండి. అక్క మధ్యలో పనిచేసిన దుష్టాత్మ అంధకార దయ్యాలను యేసు క్రీస్తున్న పాతాలను బంధిస్తున్నాం. దుష్టాత్మ విడిచిపెట్టి వెళ్ళిపో, దురాత్మ నీకు ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభావ ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. ఆయన ఒకరికొకరు తగ్గింపు జీవితం కలిగి ప్రభావ సమాధానం కలిగి ప్రభావ వాళ్ళ ముందుకు పోలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిష్టమైన. ఆ రీతిగా ప్రభావ పిల్లల గురించి మేము ప్రార్థిష్టమైన. బాల్యం నుంచి ప్రభావ బిడ్డలైనా మీ శిక్షలో మీ బోధలో పెంచబడాలా, ఎట్లా పెంచాలో తల్లిదండ్రులు జ్ఞానం దయచే ప్రభావ. మీ భయభక్తులు బిడ్డలు పెరగాల, చిన్నతనం నుంచి ప్రభావ అప్పుడు పెద్దవారిని ప్రభావం తప్పిపోరని వాక్యం చెప్తుంది ప్రభావ. ఆ రీతిగానే ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ మీ వాక్యంలో పెంచలాగిన తల్లిదండ్రులకు ఆ జ్ఞానం తెలియదు బుద్ధి దయచేయమని ప్రార్థిష్టం. పరిశుధాత్మ కార్యం మీరు జరిగించినైనా నీకు ఎంతో వందాలు ప్రభావ. భయభక్తుల జీవితం దయచేసి మీ వాక్యం ప్రకారంగా వాళ్ళు నడుచుకులాగిన ఒకనొక దినం ప్రభావ ఆ బిడ్డలకు భవిష్యత్తుకు దీవించబడాలా, మరి విశేషంగా మీ పరిచర్యలో ముందుకు వెళ్ళాలా ప్రభావ. ఆ రీతిగా ప్రభావ పెంచేలాగానే మీ కృప దయచేయండి. ఆ రీతిగా ప్రభావ యవనస్తుల గురించి మేము ప్రార్థిష్టమైనా. యవనస్తులందరూ ముఖ్యంగా ప్రభావ తల్లిదండ్రుల మాట వినాలా, లోబడి జీవించాలా, భయభక్తులు కలిగి ఉండాలా ప్రభావ. నైనా ఎస్ఐ ఎలాంటి చెడు సహవాసాలకు అలవాటు పడకుండా ప్రభావ ప్రేరేపించకుండా ఆ రీతిగా ప్రతి సమయంలో వాళ్ళు ప్రభావ పోగొట్టుకోకుండా వారు చదువు పట్ల ప్రభావ ఆసక్తి కలిగి ఆలోచన కలిగి చదువులో ముందుకు పోలాగానే మీ కృప దయచేయం ప్రభావ. మరి విశేషంగా మీ అందు భయభక్తి కలిగే జీవితం దయచేయండి. వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకొని మీ కొరకు జీవించాలా, మీ నామాన్ని ప్రకటించేలాగానే మీ కృప దయచేయండి. ఆ బిడ్డల భవిష్యత్తు దీవించని ప్రభావ ప్రతి సైతాన్ని బంధకాల నుంచి ఆ బిడ్డలకు విడుదల దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ మీ కాడి మోసే కృప దయచేయమని ప్రార్థిష్టమైన. ఆ బిడ్డల భవిష్యత్తు దీవించి నెక్స్ట్ జనరేషన్ గొప్ప దైవజనులు వాళ్ళు తయారవ్వాలని మీ కృప దయచేయనైనా. ఆ రీతిగా ప్రభావ ఆర్థిక స్థితులు ఇబ్బందుల గురించి మేము ప్రార్థిష్టమైన. ప్రభావ ఏ కుటుంబాలు అయితే అప్పుల బాధలు ఉన్నారో బాబా, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారో ఆ బిడ్డలందరి గురించి మేము ప్రార్థిస్తాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయినా ఆ బిడ్డలకు మరొక అవకాశం అనుగ్రహించి అప్పులన్నింటిని ప్రభావ అయినా వాళ్ళు తీర్చలాగానే మీ కృప అనుగ్రహించమని ప్రార్థిష్టమైన. గొప్ప దేవానికి ఎంతో వందాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభావ. ఆ రీతిగా ప్రభావ ప్రతి ఒక్కరూ మీరెందు బహుగా ఫలించి ఆశీర్దింపబడి ప్రభావ నేను మహింపరచలాగిన వారి పట్ల నూతనమైన కార్యాలు మీరు జరిగించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ ప్రతి కుటుంబ సభ్యులందరూ ప్రభావ ప్రార్థనలో వాక్య ధ్యానంలో ప్రభావ మీ సన్నిధిలో గడపాలా ప్రభావ, కుటుంబ ప్రార్థనలు జరగాల ప్రభావ, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలా ప్రభావ. ఏ దుష్ట శక్తులు పనిచేయకుండా ఆ కుటుంబంలో సమాధానం లేకుండా ప్రతి దురాత్మలని యేసుక్రీస్తునామములో గద్దిస్తున్నాం. విడిచిపెట్టి వెళ్ళిపోతే దుష్టాత్మలారా ఏ కుటుంబంలో కూడా పనిచేయడానికి వీలేదు. ప్రతి కుటుంబం ప్రభావ సమాధానం కలిగింది, మీ భయభక్తి కలిగి జీవితం కలిగి ఉండాలని సహాయపడండి. ఒకరికొకరు ఐక్యత, ప్రేమ, శాంతి, సమాధానం కలిగి ఉండాలని మీ కృప దయచేయనైనా. వారి జీవితంలో నూతనమైన కార్యం ప్రతి కుటుంబం ద్వారా జరిగించి మరి విశేషంగా కుటుంబం అంతా పరిచయంలో ఉండేలాగానే మీ కృప దయచేయండి. ఆ రీతిగా ప్రభావ నందన్ సాయిబాబు గురించి మేము ప్రార్థిష్టమైన. ఆ బిడ్డ ప్రభావ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ప్రభావ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రభావ. ఆ బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రతి దురాత్మ చీకటి శక్తులను నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కుటుంబంతో రక్షణ పొందాలా, వారి పాపము క్షమించి మీ కనికరం చూపించి వాళ్ళంతా రక్షణ పొందాలని మీ కృప దయచేయండి. ఆ రీతిగా ప్రభావ శృతి సిస్టర్ గురించి మేము ప్రార్థిష్టంగా. నా తండ్రి గాల్ బ్లాడర్ లో ప్రభావ, నా తండ్రి అక్కడ స్టోన్స్ ప్రభావ రాళ్ళు యేసుక్రీస్తులో కరిగిపోవాల ప్రభావ. అయినా మీరు ముట్టి స్వస్థపచ్చమని ప్రార్థిష్టమైన. నా దేవ సంపూర్ణ హీలింగ్ తెచ్చండి, కృపలో జ్ఞాపకం చేసుకునైనా మీ కృపలో మరోసారి ప్రభావ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునైనా వాళ్ళంతా రక్షణ పొందలాగానే మీ కృప దయచేయమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ గిద్దుని బాబు గురించి మేము ప్రార్థిష్టమైన. అయినా యేసు ప్రభావ బిడ్డ మీరు ముట్టండి ప్రభావ. ఓ దేవ ఏ సమస్యతో ఏ బాధతో బిడ్డ బాధపడుతున్న ప్రభావ అయినా మీరు ముట్టి స్వస్థపరచండి, సంపూర్ణ హీలింగ్ తెచ్చండి. మీ సేవలో బలంగా వాడుకోండి, నూతనమైన అభిషేకం అని గురించి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ లక్ష్మమ్మ గారి గురించి మేము ప్రార్థిష్టమైన. గర్భసంచిలో ప్రభావ గడ్డలు మరియు ప్రభావ మూత్రపిండాల ఇన్ఫెక్షన్ తో ఉన్నది ప్రభావ, ఎలాంటి ఆపరేషన్ జరగకుండా ప్రభావ అయినా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిష్టమైన. గొప్ప దేవన తండ్రి ఆ గర్భసంచిలో ప్రతి గడ్డలు యేసుక్రీస్తును కరిగిపోను గాక. ఆ గడ్డలు అనారోగ్యతున్న ప్రతి దురాత్మలను, ఆ గర్భసంచిలో పనిచిన ప్రతి చీకటి శక్తులను యేసుక్రీస్తులను గద్దిస్తున్న ప్రతి చీకటిని పారదలుతున్న యేసుక్రీస్తులను తండ్రి మీ వెలుగు ప్రసరింపచేయండి. ప్రతి అవయానికి ప్రభావ మీరే స్వస్థపరచండి, మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ కుటుంబం అంతా రక్షణ పొందాలని మీ కృప దయచేయండి. ప్రేమిలమ్మ సిస్టర్ నుంచి ప్రార్థిష్టం. గొంతులో ప్రభావ గడ్డ ఉంది ప్రభావ, అవి సంపూర్ణమైన స్వస్థతని అనుగ్రహించండి, కుటుంబం అంతా రక్షణ పొందాలా. ఆ గడ్డలు యేసుక్రీస్తులో కరిగిపోరు గాక. ఆ తండ్రి మీరే స్వస్థపరిచి మీ మహిమార్థమై నిలబెట్టుకోండి. ఆ పిగిన పాప గురించి మేము ప్రార్థిష్టమైన. ఫిట్స్ మరియు నరాల బలహీనతతో బాధపడుతున్న ప్రభావ అయినా అప్పుడు మీరు సంపూర్ణంగా మీరు స్వస్థపరిచమైనా. ఆ కుటుంబంలో వాళ్ళు చేసిన ప్రతి పాపములు క్షమించినైనా, మీ కనికరం చూపించినైనా ఆ కుటుంబంతో రక్షణ పొందాలా ప్రభావ. అప్పుడే మీరు స్వస్థపరిచి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ సుందరరావు గారి గురించి మేము ప్రార్థిష్టమైన.
లివర్ సమస్త బాధపడుతున్న ప్రభావ, చెడు వ్యసనాల నుంచి ప్రభావ విడుదల పొందాలా. ఓ దేవాన్ని పాపము క్షమించినని మీ కనికరం చూపించి దేవా, అక్కడ ఆల్కహాల్ స్పిరిట్ ని అదృష్టాత్మని ఏస్తు క్రీస్తున్నా గద్దిస్తున్నాం, విడిచిపెట్టి వెళ్ళిపో సైతన. ఆ తాగుబోతు దురాత్మని పాతాలలో అంచివేస్తున్నాం ఏసు క్రీస్తున్నాం. తండ్రి సంపూర్ణ విడుదల ఇచ్చినైనా వాళ్ళ పాపలు క్షమించినైనా మనకు అవకాశాన్ని గురించండి, స్వస్థపచ్చని మంచి ఆరోగ్యం దయచేసి మీ కొరకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తుంది. ఆ రీతిగా ప్రభావ రేణుకా సిస్టర్ నుంచి మేము ప్రార్థిష్టమైన మంచి అరుగుదల దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఓ ప్రభావ మీ పరిచయంలో బలంగా మీ సేవలో వాడుకుని ప్రభావ నూతనంగా అభిషేకించి మీ మహిమార్థమే నిలబెట్టుకోండి. విశ్వాసాన్ని బలపరిచి మీ మహిమార్థమే నిలబెట్టుకోండి అయినా. ఆ రీతిగా ప్రభావ దేవీ సిస్టర్ నుంచి మేము ప్రార్థిష్టమైన బిడ్డ మీరు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పరలోకపు జ్ఞానం చేత నింపని నూతనంగా అభిషేకించి మీ మహిమార్థమే నిలబెట్టుకోండి. తన భర్త ప్రభావ తాగు నుంచి విడుదల పొందాల ప్రభావ, అక్కడ తాగుబోతు దురాత్మని ఏసు క్రీస్తున్నారు గద్దిస్తున్నా, విడిచిపెట్టుకో సైతన. ఆ కుటుంబంలో పనిచేయడానికి వీలేదు ప్రభావ, ఆ దుష్టాత్మ నుంచి ఆ కుటుంబానికి విడుదల ఇచ్చేసి మీ మహిమార్థమే నిలబెట్టుకోండి. ఆ కుటుంబ రక్షణ పొందాలా, ఆ బిడ్డల భవిష్యత్తు దీవించాలా, మంచి చదువుకోవాలా, పరలోకపు జ్ఞాన బిడ్డలు అనుగ్రహించి మీ సేవలో నడిపించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ సరిత శిస్తు నుంచి మేము ప్రార్థిష్టమైన క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది ప్రభావ, అయినా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిష్టం. ఆ క్యాన్సర్ రోగం తెచ్చిన ప్రతి దురాత్మలను ఏసు క్రీస్తులను గద్దిస్తున్న క్యాన్సర్ రోగం విడిచిపెట్టు, ఆ బ్యాక్టీరియా ఏసు క్రీస్తులను కాలిపోను కాక హల్లెలూయా. అప్పుడు సంపూర్ణ హీలింగ్ స్వస్థత మీరు అనుగ్రహించి మీ మహిమార్థమే నిలబెట్టుకుని కుటుంబంతా రక్షణ నడిపించమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ లక్కీ అయిన పాప గురించి మేము ప్రార్థిష్టం. బోన్ ప్రభావ అతని సంపూర్ణ నార్మల్ కావాల ప్రభావ, మీరు స్వస్థపరచండి, ఆ కుటుంబంతో రక్షణ పొందాలని సహాయపడండి. శివదాస్ బ్రదర్ నుంచి మేము ప్రార్థిష్టమైన బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రభావ, అప్పుడు మీరు స్వస్థపరచండి. ఆ క్యాన్సర్ రోగాన్ని ఏస్తు క్రీస్తున్నాములో గద్దిస్తున్నాం, విడిచిపెట్టు నా దేవ. సంపూర్ణ స్వస్థ మీరు అనుగ్రహించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ అన్సిక పాప గురించి మేము ప్రార్థిష్టమైన షుగర్ లెవెల్స్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ప్రభావ, ఒక హై షుగర్ తోనే బాధపడుతుంది. షుగర్ లెవెల్స్ సంపూర్ణంగా బాడీలో నార్మల్ కాక ఏసు క్రీస్తున్నామున ప్రతి చీకటి దురాత్మ ఆ షుగర్ లెవెల్ తన దుష్టాత్మనే గద్దిస్తున్నాం ఏసు క్రీస్తున్నామును స్వస్థపంచి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ రమేష్ గురించి మేము ప్రార్థిష్టమైన చెడు వ్యసనాల నుండి, అప్పుల బాధ నుండి ప్రభావ ఆ బిడ్డ విడుదల పొందాలా, ఆ బిడ్డ మీరు స్వస్థపరచండి ప్రభావ, ప్రతి పాపలను క్షమించండి ప్రభావ, బాప్తిసం తీసుకుని ప్రభావ మారుమనసు పొంది వాక్యానుసారంగా జీవించాలాగానే సహాయపడండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునైనా బిడ్డ మీరు కనికరం చూపించి ఒక బలహీనతల నుంచి ప్రభావ వ్యసనాల నుంచి విడిపించినైనా ఆ కుటుంబాన్ని బలపరిచి మీ మహిమార్థమని నిలబెట్టుకునైనా. ఆ రీతిగా ప్రభావ నాగరాజు గురించి ప్రార్థిష్టమైన నాగరాజు కోటేశ్వరి వాళ్ళ ఇల్లు కట్టబడాలా, ఇంటి విషయంలో మీరు సహాయపడండి. నాగరాజు తాగుడు మానాల ప్రభావ, అతనున్న దురాత్మ మీరు గద్దించండి ప్రభావ, రక్షణ పొందాలని మీ కృప దయచేయండి. ఆ రీతిగా ప్రభావ అశోకు బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టమైన ఆ బిడ్డ మీరు ముట్టి స్వస్థపరచా నీకు ఎంతో వందాలు ప్రభావ. నిన్నటి దినం ప్రభావ ఆ కుటుంబం సాక్ష్యం ఇచ్చినారు ప్రభావ, నైనా ఎంతగానో ప్రభావ పక్షవాతంతో ప్రభావ, నైనా డిప్రెషన్ నుంచి ఆ బిడ్డ ఎంతగానో వేదన పొందిన ప్రభావ, కానీ ఈరోజు మాట్లాడుతున్నాడు నడుస్తున్నాడు ప్రభావ, అది కేవలం మీ కృప ద్వారానే. మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించినారు ప్రభావ, బిడ్డ మీరు స్వస్థపరిచినారు నైనా నీకు ఎంతో వందాలు ప్రభావ. కృతజ్ఞతలు సమస్త ఘనత మహిమా ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, అద్భుతాలు చేసే గొప్ప దేవుడు వేసాయా, నీకు ఎంతో వందాలు నా తండ్రి. నీకే సమస్త ఘనత మహిమా ప్రభావాలు చెల్లించుకుంటున్నామైనా ఆ బిడ్డను స్వస్థపరిచ నీకు వందాలి. స్వస్థత బదిలో బిడ్డ రక్షణ పొందాలా ప్రభావ, వారి పాపంలో క్షమించి ఆ కుటుంబం అంతా రక్షణ పొందాలన్నా మీ కృపను గురించి మనం ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ సోని సిస్టర్ నుంచి మేము ప్రార్థిష్టమైన సోని సిస్టర్ ప్రభావ హాస్పిటల్లో ప్రభావ క్రిటికల్ కండిషన్ ఉంది ప్రభావ, ఆమెను ముట్టని తాకని ప్రభావ, కావాల్సిన బ్లడ్ అవసరం ఉంది ప్రభావ. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఆ శరీరంలో ప్రతి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవును గాక, సమృద్ధిగా ఆ బ్లడ్ ఉత్పత్తి అవును గాక, యేసు క్రీస్తు నామమున ప్రతి కొరతని సంపూర్ణంగా నార్మల్ అవును గాక, స్వస్థపరచండి, హీలింగ్ దయచేయండి అయినా. ఓ గొప్ప దేవ, మీ మహిమార్థం నిలబెట్టుకోండి ప్రభావ. నా తండ్రి యేసయ్య స్వస్థపరిచే గొప్ప దేవుడు ప్రభావ, మీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు, సమస్త మీకు సాధ్యం. ఓ ప్రభావ స్తుతి శిస్తుల యొక్క బ్లడ్ సెల్స్ తో మేము మాట్లాడుతున్నాం. యేసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా, నువ్వు సమృద్ధిగా ఉత్పత్తి కావాలా, యేసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తా, రెస్టరేషన్ గా నజరుడైన యేసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా. బాడీ సంపూర్ణ హీలింగ్ దయచేయండి, సమృద్ధికరమైన జీవాన్ని మేము ప్రకటిస్తున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్వస్థపరిచి మీ మహిమార్థమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం. ఆ రీతిగా ప్రభావ కేబీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తారు కుటుంబీకులు అందరి గురించి మేము ప్రార్థిష్టం. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, బలపరచండి. ఈ చివరి దినాలు అంత్య దినాలు అంటుండగా ప్రభావ ప్రతి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. ఈ కృపల నుంచి ఎవరు కూడా తొలగిపోకుండా ప్రభావ, నైనా కళ్ళంలో నూర్చబడిన ధాన్యం లాగా ఓ ప్రభావ మీకు కళ్ళంలో మేము నూర్చబడిలాగా ఉండాలా ప్రభావ. నైనా మేము నా తండ్రి యేసయ్య ఈ చివరి దినాలు అనేకులు ప్రేమ చల్లారిపోద్దన్నారు కాబట్టి ప్రభావ, అక్రమం విస్తరించి చేయడం చల్లారిపోద్దన్నారు కాబట్టి ప్రభావ, ఆ కలువరి శిలలోనైనా మీరు చూపించిన ప్రేమను ఓ ప్రభావ ఎప్పుడు కూడా మేము మర్చిపోకుండా ప్రభావ, మా జీవిత కాలం అంతా ప్రభావ జ్ఞాపకం చేసుకొని ఆ శిలువ దర్శనాన్ని మేము చూస్తూ ప్రభావ మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ. మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చయం చేసుకోవాలా. మరి విశేషంగా ప్రభావ నైనా మీ యొక్క నామాన్ని ప్రకటించాలా ప్రభావ.
యేసుక్రీస్తు నామమున మేము ప్రసిద్ధి చేయాలా ప్రభా. అనేక చోట్ల ప్రభా ఆ నామంలో శూర కార్యాలు మేము చేయాలా, గొప్ప గొప్ప కార్యాలు మేము చేయాలా ప్రభా. అయినా అలాంటి కార్యాలు ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో, ప్రతి సేవకుల జీవితంలో మీరు జరిగించమని ప్రార్థించాం. వ్యక్తిగతంగా వాళ్ళ పరిచర్యలు వెళ్తుండగా ప్రభా, ప్రతి ఒక్కరికి ఒక పరిచర్య మీరు ఇచ్చినారైనా వాళ్ళ పరిచర్య అంతట్లో ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ పరిచర్యలో మీరు ఆస్వాదించండి. విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించండి. మరి విశేషంగా అనేకులు ప్రవాహం వల్లే అయినా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ. ఆ రీతిగా ప్రతి బిడ్డ మీరు అభిషేకించండి. ఇంకా పరిశుధాత్మ అగ్నితో ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించి మీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన పిల్లల చుట్టూ మీరు కంచె పెట్టండి ప్రభావ. ప్రతి ఒక్క చుట్టూ మీరు కంచె పెట్ట వాళ్ళ భవిష్యత్తు దీవించండి, పరలోక జ్ఞానం అనుగ్రహించండి ప్రభావ. ఇంకా ఈ కుటుంబంలో సమాధానం దయచేనైనా మరి విశేషంగా ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళాలా ప్రభావ. సత్యాన్ని గ్రహించి ముందుకు పోలాలని మీ కృప దయచేనైనా అయినా ప్రతి కుటుంబాన్ని మీరు జీవించి ఆశ్రయించండి, ఆర్థికంగా మెరుగుపరచమని ప్రార్థిష్టమైన ప్రతి అప్పులన్నిటి నుంచి ప్రతి ఒక్క బిడకి విడుదల దయచేయమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో మంది ప్రతి అప్పులన్నింటిని క్యాన్సిల్ చేస్తున్నాం. యేసుక్రీస్తునామమున తండ్రి మీరే కార్యం జరిగించి మీ మహిమార్థం నిలబెట్టుకోండి. జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ అనుగ్రహించి ఆ కుటుంబీకులందరినీ మీరు బలపరచమని ప్రార్థిష్టం. కృపమైన పరిశుద్ధులను తండ్రి నీకు ఎంతో వందాలు. యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేష్టంలైనా భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ. ఈ చివరి దినాల్లో ప్రభావ మీ ఎక్కువ ప్రార్థన సమయం గడపాలా, మీ వాక్యంలో బలపడాలా ప్రభావ. నైనా ఈసయ్య మీకు పరిశుధాత్మతో ప్రతి దినమే నింపబడాలా, ఆత్మలో మీరు నడిపింపబడాలా ప్రభావ. అలాంటి అనుభవం మీరు మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభావ. ఓ ప్రభావ అంచెలంచెలుగా మీ వాక్యంలో మీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందాలా ప్రభావ. సంపూర్ణ ఆత్మ నిశ్చేత గలవారి మేము ప్రతి విషయంలో మీరు నిలకడగా ఉండాలా ప్రభావ. ఆత్మచేత మీరు నడిపింపబడాలా. గొప్ప దేవ సమాధానమైన బంధం కలిగి ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగి వారి ఒకరినొకరు సహించుకుంటూ ఓ ప్రభావ మీ ముందుకు వెళ్ళాలి. మాకు కలిగిన ఒక పిలుపు విషయమై దీర్ఘ శాంతం కలిగి ఒకరితో ఒకరు సమాధానం కలిగి ప్రతి ఒక్కరు ప్రభావ ముందుకు పోలాగిన మీ కృప దైత్యమని ప్రార్థిష్టం. నా దేవ నా ప్రభావ నీకు ఎంతో వందాలైనా చెప్పబడిన వాక్యంగా మీరు ఫలింపజేసి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిష్టమైనా నా తన్ని మీరు అక్కడ దినాలు మేము ఉంటున్నాం ప్రభావ. దేని విషయంలో మేము భయపడకుండా, దేని విషయంలో చింతించుకున్న ప్రభావ విశ్వాసమని కర్త దాన్ని కొనసాగించే వారే మీ వైపు చూస్తూ మా గురి ఎత్తుకు మేము పరిగెత్తాలా ప్రభావ. నైనా ఎస్ఐ చివరి దినాల్లో ఓ ప్రభావ అనేకులు విశ్వాసం ఉండదు ప్రభావ. కాబట్టి నైనా మీ విశ్వాసం మీరు మాకు అనుగ్రహించినైనా మాకున్న ఇక విశ్వాసం మాకు సరిపోదు ప్రభావ. మా విశ్వాసాన్ని ఇంకా రెట్టింపు చేయండి అయినా గొప్ప దేవన్న తండ్రి మేము మా కళ్ళతో మేము చూడాలా ప్రభావ. ఆయన అపోస్తులు ప్రభావ వాళ్ళు నిదానించి చూసినారు ప్రభావ, కళ్ళతో చూసినారు, తాకి చూసినారు ప్రభావ, మొదటి నుంచి ఏం చూసినారు ప్రతిదీ ప్రభావ గ్రహించగలిగినారు. కాబట్టి మీ వాక్యంలో మేము అంత లోతులోకి వెళ్ళాలా ప్రభావ. అనేకమైన ఆత్మీయ సత్యాలు మేము గ్రహించాలా, వాటిని అర్థం చేసుకోవాలా ప్రభావ. మరి విశేషంగా అనేకులు ప్రకటించి ఓ ప్రభావ అనేకులు మేము సిద్ధపరచాలా. మరి విశేషంగా అనేకులు మేము శిష్యులుగా తయారు చేయాలా ప్రభావ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు, నమ్మిన వారిని శిష్యులుగా చేయమన్నారు. అట్లీస్ట్ కనీసం 12 మందినైనా మీ శిష్యులు తయారు చేయాలా ప్రభావ. అనేక సంఘాలను మీరు స్థాపించాలా, రకరకాల ప్రాంతాలకు వెళ్ళి విత్తనాలు చల్లాలా ప్రభావ. ఓ ప్రభావ కోత ఎంత విస్తారంగా ఉంది ప్రభావ, పనివారు కొద్దిగా ఉన్నారు తండ్రి, పని వాళ్ళు మీరు అనుగ్రహించమని ప్రార్థిష్టం. ప్రతి ఒక్కరు ప్రభావ ఆయన రక్షణ పొందులాగానే మీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరు మీ సేవ చేయాలా, అనేకులు సువార్త ప్రకటించాలా ప్రభావ. కోత విస్తారంగా ఉంది ప్రభావ, పని వాళ్ళు మీరు అనుగ్రహించండి. అనేక ప్రాంతాల సేవకు మీరు లేపండి ప్రభావ. ఓ ప్రభావ రోషం కలిగి జీవించే బిడ్డలను లేపండి, ఇంకా పడిపోయిన సేవకు మీరు లేపండి ప్రభావ. ప్రతి ఒక్కరు ఉద్యమంతో నింపండి, నూతనంగా మీరు అభిషేకించి ఒక గొప్ప ఉద్యమం ప్రభావ ఈ చివరి దినాల్లో ప్రతి సంఘం జరిగించాలా. ప్రతి సంఘాన్ని ప్రభావ మీ అగ్నితో అభిషేకించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షి పెట్టుకునైనా ఈ రాత్రి కలసంలోనైనా మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ప్రభావ. ఏకవలే స్తుతించి గణపరచాలని మీ కృప దయచేయండి. మా ఆత్మలను మా ప్రాణము మా శరీరంలో తండ్రి మీకే అప్పగించుకుంటూ ఓ ప్రభావ చేయబడిన ప్రతి ప్రార్థనలన్నీ మీ సన్నిధి చేయండి ప్రభావ. మేము నమ్ముతున్నాం ప్రభావ. తగిన సమయంలో ప్రభావ మీరు వాటి మాకు జవాబిస్తారు ప్రభావ. ఎన్నో జవాబులు మాకు ఇచ్చినారని, ఎన్నో అద్భుతాలు విశేషమైన కార్యాలు జరిగినాయి. చనిపోయే వాళ్ళు కూడా ప్రభావ తను బ్రతికినారు ప్రభావ. ఐసీలో వాళ్ళు కూడా బ్రతికినారు కేవలం ప్రార్థన ద్వారా. ఆ రీతిగా ప్రభావ మా అందరూ ప్రార్థన మీరు విన్నారు ప్రభావ. వ్యక్తిగతంగా ఎంతో మంది ప్రార్థన చేసినారు ప్రభావ. మీ బిడ్డలైనా ప్రతి ప్రార్థన మీరు విన్నారు ప్రభావ. ప్రార్థన ఎంతో శక్తి గలది ప్రభావ. ప్రార్థన సమస్యలను ఓ ప్రభావ పరిస్థితుల్లో మార్చగలదు ప్రభావ. అలాంటి బలమైన ప్రార్థన ఈ చివరిలో మేము అందరం ఏక ఆత్మ కలిగి ఏక హృదయం కలిగి అపోస్తుల వల్ల ఏకీభవించిన ప్రార్థన మేము కలిగి మేము ముందుకు పోవాలి. అలాంటి సహవాసం మేము అందరం కలిగి ఉండలాగిన ఎవరు కూడా ప్రభావ నుంచి తప్పిపోకుండా ఓనైనా ప్రతి ఒక్కరు ప్రభావ మీ కృపలో నిలబడలాగిన చివరి వరకు మీ మయమార్థమని నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం. మీరు అక్కడ తొలగింది ప్రభావ నైనా ఓ ప్రభా ఏ క్షణం ఏ గడిలో ప్రభావ మీరు అక్కడ ఉంటుందో మాకు తెలియదు నైనా. కాబట్టి మేము సిద్ధపడి ఉండాలా, మెలకు కలిగి ఉండాలా, అనేకులు మేము సిద్ధపరచాలా, అనేకులకు ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాలా. అలాంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి ఇంకా బలపరిచి ఇంకా ఆత్మీయ లోతులకు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు అక్కడ సిద్ధపరచుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న.
అన్న ఆశీర్వాదం ఇవ్వండి అన్న. రవి బ్రదర్ మీరే ఇంకా ఆశీర్వాదం ఇవ్వండి. సరే బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ, కేబీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎంతోమంది అయితే ఆరాధనలో పాల్గొనలేదు ఆ కుటుంబీకులకి, నిత్యం విజ్ఞాపన ప్రార్థించే కుటుంబీలందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. లార్డ్ సిస్టర్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.